guys, welcome back to our new video. This is vlog 24 అండ్ రేపైతే ఎగ్జామ్ ఉంది. మళ్ళీ ఒకటైతే ఆ రోజు పోస్ట్ పోన్ అయింది కదా, సో అదైతే రేపు ఉంది ఎగ్జామ్. అండ్ ఇవాళ వచ్చేసి రేపటికి సంబంధించిన ప్రిపరేషన్ కోసం క్లాసెస్ అవ్వవు అనిపిస్తుంది. ప్రిపరేషన్ కోసం వదిలేస్తారు అనిపిస్తుంది ఇలా ఒక్కరోజు. బట్ ఏమో అయినా అవుతాయి, సో ఎక్స్పెక్ట్ చేయలేము అవుతాయో కావో. నాకేమనిపిస్తుంది అంటే రేపు ఎగ్జామ్ కదా, సో ప్రిపరేషన్ కోసం వదిలేస్తారు రేపటి ఎగ్జామ్స్కి అని అనుకుంటున్నాను. బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాం. రెడీ అయితే అయిపోయినా, ఇప్పుడు ఛార్జర్ పెట్టుకొని బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోవాలి. కాలేజ్కి వస్తున్నాం, ఆకలి అయిందని వచ్చినాం, తిన్నాం, ఇప్పుడు పోయి చదువుకుందాం. ఎల్లుండి ఎగ్జామ్, చాలా ప్రిపరేషన్. రేపే కదా, రేపు ఎగ్జామ్, చాలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడైతే పోయి చదువుకోవాలి. ఇప్పుడు వింటున్నాం. ఎవరు రాలే కూడా, కొంతమంది వచ్చినాం, ఎక్కువ మేమే వచ్చినాం. 9 మంది వరకు మేమే వచ్చినాం, మిగతా ఎవ్వరు రాలేదు. రాగానే గేమ్ ఆడినాం, ఇప్పుడు చదువుకోవాలి మధ్యాహ్నం మొత్తం. సో గైస్, ఇవాళ అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఒక కథ అయితే ఇది అయితే ఉంటుంది. ఒకటైతే ఆర్డర్ పెట్టినా అనమాట, అదేందనేది మీకైతే చూపిస్తా ఇప్పుడు. సో చూసేయండి ఏం ఆర్డర్ పెట్టినా అని. సో ఫ్రెండ్స్, ఇవైతే నేను మొత్తం 18 ప్యానెల్స్ అయితే తెప్పించిన. ఇప్పటి మటుకు 18 ఉన్నాయి మొత్తం ప్యానెల్స్. ఇది ఒక్క ప్యానెల్ అనమాట. ఇది ఎట్లా వస్తుంది అంటే 12 inches 1 feet అనుకోండి. ఇది 12 inches ఇంటూ 12 inches ఇంటూ 2 inch. ఈ డెప్త్ వచ్చేసి 2 inch ఉంటుంది దీని థిక్నెస్. సో ఇట్లా అయితే సెట్ చేస్తా. ఇట్లా మొత్తం ఈ వాల్ వచ్చేస్తుంది. అండ్ మిగిలిన ఏమైనా ఉంటే ఇవి ఈడ ఎక్కడైనా పెడతా. అండ్ ఇంకా ఇవి ఇట్లాంటివి ఇంకా చాలా ఆర్డర్ చేయాలి. ఈ రూమ్లో మ్యాక్సిమం పెట్టేస్తా, ఎందుకంటే ఈకోస్టిక్ ఫోమ్స్ అంటే ఈకో అనేది రాదు మనకి, నాయిస్ అనేది క్లియర్గా వస్తుంది. ఈకోస్టిక్ ఫోమ్స్ ఏం చేయాలంటే 2 days వరకు నార్మల్గా ఓపెన్ ప్లేస్లో అయితే పెట్టాలి, ఎండ ఇంకా గాలి తలిగే ప్లేస్లో. ఎందుకంటే ఇవన్నిటివి ఇప్పుడైతే వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేసారు కదా, సో దానివల్ల అయితే కొంచెం ఎక్స్పాండ్ అవ్వవు. సో ఓపెన్ ఏరియాస్లో పెడితే మొత్తం ఇంకా చాలా దొబ్బుగా అయితే అనమాట ఇవి. సో అందుకే ఇది ఒక ఓపెన్ ప్లేస్లో అయితే పెట్టాలి 2 days వరకు, లేదంటే 1 day వరకు ఎక్స్పాండ్ అయ్యే వరకు. సో ఇదైతే మనం ఇప్పుడు ఓపెన్ ప్లేస్లో అయితే పెడదాం బై తీసుకెళ్ళి. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రతి వీడియోలో చెప్తున్నా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని. సో మన కొత్త ఛానల్ లింక్ కనుక కావాలి అంటే మీ అందరికీ తెలుసు కదా, మన ఛానల్ అయితే హ్యాక్ అయింది. ఎవరికైతే తెలీదో అసలు మన ఛానల్ ఎందుకు హ్యాక్ అయింది, ఎలా హ్యాక్ అయింది అని, సో కింద అయితే ఛానల్ లింక్ ఇస్తున్న కొత్త ఛానల్ది, వెళ్ళి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో అక్కడ అయితే మీకు అనేది తెలుస్తుంది ఎందుకు హ్యాక్ అయింది, ఎలా హ్యాక్ అయింది అనేది. సో డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా.